హై ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఆమ్లా వెరైటీ అండి, ఉసిరి. ఇది పచ్చడి రకాలు అనమాట. రాసి ఉసిరి అంటారు, పెద్ద ఉసిరి. ఇది రాయలసీమ ప్రాంతంలో చాలా బాగా వద్దండి. డ్రై ల్యాండ్లు, ఇసుక నేల, ఎర్ర ఇసుక నేలలో అయితే బాగా వద్దాయి. ఇక్కడ చూడండి, ఇది పుట్టపత్తిలో కాసిన చెట్టు అండి. ఒకసారి మీకు ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పేసి ప్రయత్నం. కాపు చూసారండి, ప్రతి కొమ్మకి కూడా ఏదో చేతితో పూల మాల కడితే ఎలా ఉంటుందో అలా కాసేసినాయండి. గుత్తులు గుత్తులు కాబట్టి కాపు అనమాట అండి ఇది. ఇవ్వండి, ఫ్లవరింగ్ ఉంది, మళ్ళీ వెనకాల వస్తాయి కాయలు కొన్ని. ఉసిరి ఈ రకంగా ఉంటుంది. మన పుట్టపర్తి పరిసర ప్రాంతాలు కానివ్వండి, అనంతపురం, రాయలసీమ ఏరియాలో కూడా ఈ ఉసిరి పెంచవచ్చు. ఈ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయండి వీటికి ప్రత్యేకంగానే. ఈ కాయలు పచ్చళ్ళగా అమ్ముకోవాలని ఏం లేదు. మనం వీటిని ఆవిరి మీద స్టీమ్ చేసి ఎండలో పోసి ఎండబెట్టండి. ఉసిరి పల్పు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరన్నా కొంచెం డ్రై ల్యాండ్లో ఉన్నవాళ్ళు ఒక 3 ఏళ్ళు కష్టపడి ఇక్కడ నీళ్ళు ఇచ్చి ఈ మొక్కలు పెంచగలిగితే అక్కడి నుంచి మీరు చూసినా చూడకపోయినా కాలానుగుణంగా ఇలా కాయలు కాస్తాయి అనమాట అండి. ఇది ఉసిరి యొక్క గొప్పతనం. ఉసిరికాయ కూడా మానవ జీవితానికి చాలా అవసరం. మనిషి ఆయుర్దాయాన్ని పెంచేది ఉసిరండి. కార్తీక మాసంలో కంపల్సరీగా ఉసిరికాయలు తినాలని చెప్పేసి మన పెద్దలు, మన ఆయుర్వేదం కూడా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉసిరిని సంవత్సరం పొడున్నా తినాలంటే మీరు ప్రాసెస్ చేసి దాచుకోవాల్సిందే. ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి చూడండి. రాజస్థాన్లో బాగా ప్రారంభించారు. మనకు మీ రాయలసీమలో కూడా ప్రారంభించుకోవచ్చండి మంచి రకాలు. ఈ ప్రాసెసింగ్ చేయడం వల్ల మంచి ఉపకారం ఉంది. ఒక రైతు అయితే నేరేడు పళ్ళే ప్రాసెసింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఉసిరి చేయడం చాలా ఈజీ. ఓ ప్రయత్నం చేస్తారని చెప్పి రైతులు ఈ వీడియో చూసి తెలుసుకుని అది ముందుకెళ్ళి ఇలాంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సప్తగిరి నర్సరీ, దుర్గారావు.